వాళ్ళందరి చేత మీకు డబ్బులు ఇప్పిస్తాం అని చెప్పారనుకోండి, జనం ఇవ్వచ్చేవులే అంటారు ఇప్పుడు. కాబట్టి ఆ మొక్క చెప్పరు. జనం దగ్గరికి వెళ్ళినప్పుడు P4తో నీకు ధనికుడితో నీకు ఇప్పిస్తాను అని చెప్పరు. ఎందుకంటే నువ్వు ముందు ఎలక్షన్ ముందు ఆ మొక్క చెప్పలేదు కదా. ఇక్కడ ఇంకోటి ధనికుడు పెన్షన్ ఇవ్వడు కదా, వీళ్ళు సంపాదించుకోవడానికి. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు వెళ్ళే పేదల ఇళ్లలో 100-80 మంది మహిళలు వెళ్ళి సంపాదిస్తారు. ఇంకా వీళ్ళు ఇచ్చేది వాళ్ళకి పని. వీళ్ళు ఎవరితోనూ తీసుకొచ్చి పని ఇచ్చేది ఏంది? వాళ్ళు కూలి పనికి వెళ్తారా, పని మనుషులుగా వెళ్తారా, వంట పనికి వెళ్తారా? ఏదో పని చేస్తారు కదా వాళ్ళు. మొగుళ్ళంతా తాగి తందనాలు ఆడుతుంటే పిల్లల్ని పోషించేది ఆడపిల్లలే కదా, పాపం మహిళలే కదా. వాళ్ళకి మీకెందుకు, మేము P4 పథకంలో భాగంగా ధనవంతుని తీసుకొచ్చి మిమ్మల్ని అటాచ్ అయ్యేటట్టు చేస్తాం, మిమ్మల్ని వాళ్ళు దత్తత తీసుకుంటారు, మీ కుటుంబానికి సంబంధించి మీ పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తారు అంటే కనుక ఓసోసి చెప్పొచ్చేవాళ్ళే అంటారు అనమాట. గట్టిగా నిందించలేకపోవచ్చు, లేకపోతే సర్లే అన్న కానీ మీరు చెప్పారుగా అని ఎటకారమైనా చేస్తారు. లేబర్కి ఆ ప్రాబ్లం ఏముండదు, మొహానే అంటారు. మిడిల్ క్లాస్ మాట పడతారు కానీ మొహానే అంటారు. కాబట్టి అది కూడా నాకు తెలిసి త్వరలో ఏడాది ఎండింగ్ లోనే అది కూడా పెట్టేద్దామమ్మా అని చెప్తారు మేబీ. వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రిపరేషన్ ఉంది కదా సార్, ఈ బాండ్లు అప్పుడు మీరు ఇచ్చారు, బాబు గారు ఇచ్చిన బాండ్లు అన్ని రెడీగా పట్టుకొని ఉండండి అనేది, అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఇదేంటంటే ఓ రకంగా బీజం వేస్తున్నాడు జగన్. ఇది దీనికి